వైజాగ్ అట్టు కదన్నా, షార్ట్ కట్ తిరుపతి మీదుగా తిరుక్కొని వెళ్తే ఇంకా తొందరగా ఉంటది. హైవే నాకు తెలుసు. నువ్వు నన్ను దర్శనం తీసుకెళ్తున్నావు, తిరుమల దర్శనంకి కనిపెట్టేసా. చూడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటున్నాడు ఫ్లైట్ టికెట్లు తీసుకొని. ఏమని పెడతావాడా కింద క్యాప్షన్? అవసరంగా ఫ్లైట్ టికెట్లు బుక్ కదా ఇప్పుడు. నిజంగా లేదు, ప్రామిస్ గా నేను చేసుకోవాలా. ఇంకా కలగంటున్నాను అనుకుంటున్నాడు పాపం. అన్ఎక్స్పెక్టెడ్ గా ఫ్లైట్ ఓడి అమ్మ పంటే నేను ప్రసాదం ఓయమ్మా నా గుండె తొండుంటుందన్నా. ఎందుకు ఇట్టు పోతుందా? ఏమో 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 మేఘాలే మన కింద ఉన్నాయి. ఏముంది సండే నైట్ బీచ్ పైన సందమామ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది అన్ని వీడియోలా కాదు, సూపర్ ఉంటుంది డూపర్ ఉంటుంది అని చెప్తాను అనమాట. ఎందుకంటే ఇది అన్ని వీడియోలా కాదు, చాలా సర్ప్రైజింగ్ వీడియో. అండ్ మనం అయితే ఇప్పుడు విజయనగరం వెళ్ళబోతున్నాము. అది కూడా ఒక ఫ్లైట్ లో అయితే వెళ్తున్నాం అనమాట. నేనైతే ఫ్లైట్ ఆల్మోస్ట్ ఒక 10-15 టైమ్స్ ఎక్కాల్సి వచ్చింది, కావాలని ఎక్కలేదు. నేనైతే మనీ సేవ్ చేయడానికే చూస్తా, ఊరికే ఖర్చు పెట్టాలని చూడను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేమైతే విజయనగరం వెళ్ళాలి, ఈ రోజే వెళ్ళాలి. నాకైతే నిన్న నైట్ 10 o'clock కాల్ చేసి రేపు నువ్వు విజయనగరంలో ఉండాలా, రేపు ఈవినింగ్ కల్లా అని చెప్పి క్లయింట్ కాల్ చేశాడు. ఆ క్లయింటే మాకైతే ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు. బన్నీకి తెలీదు, అంటే బన్నీకి కూడా క్లయింటే బన్నీని కూడా తీసుకురమ్మని అడిగారు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బన్నీ గారు ఇప్పటి వరకు ఫ్లైట్ ఎక్కల, అసలు ఫ్లైట్ లో వెళ్తున్నాం అని కూడా వాడికి తెలియదు. ఇక్కడ నుంచి రేణిగుంటకి వెళ్ళాలి, ఆల్మోస్ట్ 2 hours డ్రైవ్ చేస్తే రేణిగుంట అని ఒక ఊరు వస్తుంది. ఆ రేణిగుంట అనే ఊరికి వెళ్ళాక అక్కడి నుంచి వైజాగ్ అయితే ఫ్లైట్ ఉందన్నమాట. 2 hours జర్నీ. వైజాగ్ లో దిగాక అక్కడ రూమ్ తీసుకుని అక్కడి నుంచి విజయనగరం వెళ్ళి ఈ రోజే వీడియో అయితే షూట్ చేసి దాని షూట్ ని ఫినిష్ చేయాలి. అసలు ఎట్లుంటుందో మీరు వీడియో లాస్ట్ చూడండి. క్రేజీ ఉంటది ఈ వ్లాగ్ అయితే. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ వ్లాగ్ అనమాట. చాలా సస్పెన్స్లు, ఇంకా మీరు తెలియని మీరైతే కొన్ని తెలుసుకుంటారు ఈ వీడియోలో. ట్రస్ట్ మీ, పక్కా తెలుసుకుంటారు. ఇప్పుడైతే వాడి రియాక్షన్ చూద్దాం. వాడికైతే నేను వైజాగ్ వెళ్తున్నాం అని అయితే తెలుసు. ట్రైనా, బస్సా, ఫ్లైటా, లేకపోతే బోటా అని ఏం తెలియదు. మేమైతే ఫ్లైట్ లో వెళ్ళబోతున్నాం. వాడు ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చూపిస్తాను. మేము మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ORR మీద వెళ్తుంటే ఫ్లైట్ కొంచెం కిందకి వెళ్ళింది అనమాట. దాన్ని చూసి భయంకరంగా ఎగ్జైట్ అయిపోయి ఇట్లా చూస్తా ఉన్నాడు ఆ ఫ్లైట్ వైపు. అట్లాంటిది ఇప్పుడు వాడు ఫ్లైట్ ఎక్కబోతున్నాడు అంటే వాడి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. అండ్ ఇది ఫ్లైట్లు ఎక్కడం గురించి కాదు ఈ వీడియో, మిగతాది ఏదైతే ఉంటుందో రచ్చ, ఇది అల్టిమేట్ క్రేజీ ఉంటుంది వీడియో అయితే. సో వీడియో లాస్ట్ దా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చితే. అలాగే లైక్ కొట్టకపోతే ప్లీజ్ అలా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని కంటిన్యూ చేస్తే నాకు ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పి మోటివేషన్ అయితే వస్తుంది. అసలు నేను ఇప్పుడు ఉండే రష్ లో ఈ తొందరలో వీడియో చేయడం అనేది చాలా తప్పు పని, కరెక్ట్ పని కాదు. దీనివల్ల చాలా పనులు ఆగిపోవచ్చు, బట్ అయినా వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇదిగోండి మనతో పాటు బన్నీ కూడా వచ్చేసాడు. ఇప్పుడైతే కార్ ఎక్కానమాట. మనం అయితే కారులో ఇప్పుడు వైజాగ్ వెళ్ళబోతున్నాము. ఫస్ట్ గోల్ చేసాడు కార్ అనగానే, తర్వాత అయితే కాంప్రమైజ్ అయిపోయాడు అనమాట. చాలా ట్రై చేసాం అనమాట. మనకి ట్రైన్ టికెట్లకి ట్రై చేసాం, దొరకలేదు. బస్ టికెట్లకి ట్రై చేసాం. నైట్ టైం మాత్రమే ఉన్నాయి బస్సులు వైజాగ్కి. అంటే 2-3 బస్సులు మారితే వైజాగ్ వెళ్ళగలుగుతాం. కానీ మనం ఏంటంటే ఈవినింగ్ కల్లా అక్కడికి వెళ్ళి మనం అయితే వీడియో తీయాలి, క్లయింట్ కి వీడియో డెలివరీ చేయాలా. సో మేమైతే కాంప్రమైజ్ అయిపోయాము. ఇప్పుడైతే కారులోనే వెళ్తున్నాం వైజాగ్ కి. అదిగోండి అక్కడ కనిపిస్తుందా పైన లారీ మీద వరికోత మిషన్ చైన్ది. అంతకు ముందర మా నాన్నకు ఉండేవి అనమాట 2 వరికోత మిషన్లు. సేమ్ అట్లాంటిది, అలాంటి లారీ కూడా ఒకటి ఉండేది మాకు, వరికోత మిషన్ లో లారీ. అంతకు ముందర మాది అదే బిజినెస్ అన్నా. ఇట్టెందుకన్నా ఏమైంది? వైజాగ్ అట్టు కదన్నా, షార్ట్ కట్ తిరుపతి మీదుగా తిరుక్కొని వెళ్తే ఇంకా తొందరగా ఉంటుంది. హైవే వేసారు కదా తిరుపతి హైవే, దాన్ని ఎక్కి దానిపైన తిరుక్కొని వెళ్ళిపోవచ్చు. టిఫిన్ బాగుంటుందని ఇటు వచ్చాను. టిఫిన్ తినేసి అటు నుంచి అటు తిరుపతి హైవే ఎక్కి. ఇటు కాదన్నా, తప్పేయం తప్పాడికి పోతారా? ఇటు అసలు వైజాగ్ ఇటు కాదన్నా. ఇట్టాడా పని ఇప్పుడు నీకు చెప్తాడు. అయ్యప్ప గుడి నుంచి అటు సైడ్ అటు రైట్ కట్ అవ్వాలి. అసలు అయ్యప్ప గుడి దగ్గర ఎందుకు ఎక్కుతాం? పూలే బొమ్మ దగ్గర నుంచి అటు పోతాం గానీ అసలు సైడ్ కాదన్నా వైజాగ్. కొత్త హైవే వేసారా తిరుపతి? ఇటు నుంచి పై నుంచి ఎక్కి తిరుక్కొని వెళ్ళామంటే 150 kilometers ఎక్స్ట్రా వస్తుంది, తొందరగా వెళ్ళిపోతాం. 150 kilometers ఎక్స్ట్రా వస్తుంది, తొందరగా వెళ్ళిపోతాం. ఏది పోయేది అటు సైడ్ రూట్ బాగాలేదు, వైజాగ్ రూట్ బాగాలేదు, అందుకే ఇటు పోయేది. ఈ మధ్య అసలే బస్సులు తగలబడుతున్నాయి, అందుకే బస్సు వద్దనుకుని కారులో పోతున్నాం. పోతుంటే నీకు అనుమానాలని. సరే టిఫిన్ ఏం తింటావా? టిఫిన్ తినేది వదిలే, అది టాటర్లు చూడు బొలే పోతున్నాయి చూడు, అన్ని ట్రాలీ ఎక్కి ట్రాక్టర్లు వరుసగా. ఏంద్రా నీరు వింతలు కనిపిస్తున్నాయా? నువ్వు వింతలుగా అసలు సరే కాదు వైజాగ్ కి. ఇట్టారా పని తిరుపతికి వెళ్ళి చేపాకి చెప్తా చూడట్టు కాదురా అని చెప్పి దా పెట్రోల్ పక్కన మాటిను కాదులే. కానీ నీకేంది బాధ ఏంది? అసలు వైజాగ్ ఇటు కాదన్నా, అయ్యప్ప నుంచి రైట్ కి అటు వెళ్ళాలి, లెఫ్ట్ కి వెళ్ళాలి. లెఫ్ట్ కి అసలు అయ్యప్ప దాకా ఎందుకు వస్తావు? వైజాగ్ వెళ్ళాలంటే పూలే బొమ్మ నుంచి అటు పోతారు కదా. అట్టైనా అటు ఎట్టు వెళ్ళాలి? వెళ్తున్నావా? ఇప్పుడు ఇటు తిరిగి ఇటు పోతాం కదా, ఇటు తిరిగి ఇట్టే వెళ్తాం మళ్ళీ. అంటే నీకు అర్థం కావట్లే. ఇటు తిరిగి మొత్తం తిరుపతి నుంచి మొత్తం గుంటూరు మీద నుంచి వెళ్తా. ఇప్పుడు ఇటు తిరిగి ఇటు పోయావు అనుకో
గతుకులు ఉన్నాయి, అటు తిరిగి వెళ్తే గతుకులు లేవు, మొత్తం హైవే ఉంది. నువ్వు చూడు ఇరుక్కుంటా చూడు. సరే చూద్దాం, కానీ ఎవరు ఇరుక్కుంటారో పదా. ఆధార్ కార్డు తెచ్చా చాలా ఒరే నా ఎలా ఆధార్ కార్డు తేలా? ఆధార్ కార్డు దానికే బస్సులోకే రూమ్ చెక్ ఇన్ చేయడానికి రూమ్ కావాలి కదా. నీది పెట్టు సరిపోద్ది. ఇద్దరే కావాలంటారు. ఫోటో చూపిస్తాలే. సరే సరే ముందర అడిగి ప్రింట్అవుట్ తీసుకుని, ప్రింట్అవుట్ కావాలి, హార్డ్ కాపీ కావాలంటారు మళ్ళీ. సర్లే పద ఆపి. నేనే వీడికి జలక్కిద్దాం అనుకుంటే ఈడే నాకు జలక్కి ఇచ్చాడు. అరే బన్నీ చెప్తా ఏమనుకోబాక, రాంగ్ రూట్ లో పోతాం. కాదు, కరెక్ట్ రూట్ లోనే పోతున్నాం. ఖచ్చితంగా రిగ్రెట్ అవుతాం. ఖచ్చితంగా అవ్వను. సరే ఎవరు రిగ్రెట్ ఫీల్ అవుతారు అడిగి వెళ్ళిన తర్వాత చూద్దామా? అసలు ఈ రూటే కాదన్నా, ఇటు సైడే కాదన్నా. మరి ఇప్పుడు ఎటు పోతున్నాను రా చెప్పు, ఎటు పోతున్నాను? తిరుపతి పోతున్నాం. తిరుపతి నుంచి తిప్పుకుంటానని చెప్పిల్లా? తిరుపతి నుంచి వైజాగ్ అట్టపోతాను. వైజాగ్ అటు సైడ్ అయితే మనం పోయేది ఆ వైజాగ్ కాదురా. ఏ వైజాగ్? ఇప్పుడు నెల్లూరులో రాజపాలెం ఉన్నాయి. ఎన్ని రాజపాలెలు ఉన్నాయి? 3 ఉన్నాయి. నార్త్ రాజపాలెం, సౌత్ రాజపాలెం, ఈస్ట్ రాజపాలెం. ఇట్లాగా ఇది ఈస్ట్ వైజాగ్ కొత్తగా పెట్టారు. ఇది ఆధార్ కార్డు ఎలా ముట్టాలోడు? ఆధార్ కార్డు కావాలా? ఫిజికల్ ఆధార్ కార్డు. మళ్ళీ డిజి లాకర్ ఏమన్నా ఉందంటే డిజి లాకర్ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, పాన్ కార్డు లేదు, ఏమీ లేదు తెలుసు వీడికే. ఆ పాన్ కార్డు ఉంది, ఎందుకు చెప్పా? ఎంపాకెట్లో లోన్ తీసుకున్నాడు, పాన్ కార్డు చేయించుకున్నాడు. ఆ లోన్ డబ్బులు దేంట్లో పడిరా? ఫ్రెండ్ అకౌంట్ లో. నీకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. నేను తీసుకొని నేను వచ్చాను, నేను చెప్తే నేను చెల్ అని కొట్టుకోవాలా? సరే బా, ఇప్పుడు తిరుపతికి ఫోన్ చేసి తిరుపతిలో వేరే వాడిని అడిగేవాడు చేత ఆధార్ కార్డు ప్రింట్అవుట్ తీపించుకున్నాడు. ఆధార్ కార్డు ఇప్పుడు మేము అదే అక్కడ ముందర ఫ్లైఓవర్ దిగితే ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉంటది. సో ఆధార్ కార్డు తీసుకుని ఆ తర్వాత మేము వైజాగ్ వెళ్ళాలా? వైజాగ్ లోనే తీసుకోవా? నువ్వు చేసింది పెంట పని, మూసుకొని కూర్చో. అర్జెంట్ కావాలనే కదా. ముందరాడ వైజాగ్ కి టెర్మినల్ ఉంటది యువతలకి, దాంట్లోకి వెళ్ళాలంటే ఆధార్ కార్డులు చూపించాలా? ఫోన్ లో సరిపోదురా, ఫోన్ లో అందరూ ఎడిట్ చేసి పెట్టుకుంటారు. దానికి కూడా ఏజ్ ఏమి ఉండదు. ప్రూఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ కి మేము పబ్ లో పోతాం ఏజ్ చూపించడానికి. రోడ్డు హైవేనే కదా. వైజాగ్ అదే నా మాటలు నమ్మకపోతే తిరుపతి సైడ్ తిరుపతి పోతున్నాడు. తిరుపతికి వెళ్ళను బండి, ఓకేనా? ప్రామిస్. ఎక్కడ కట్ అవుతా సార్? నాకు ఎక్కడ కట్ అవుతుంది చెప్పండి. ఇక్కడ టర్మినల్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ టర్మినల్. దానిలో అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళగానే లేగిన వైజాగ్ వస్తుంది. 90 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ లో వెళ్ళాలి. ఎట్టమైన నెల్లూరు మీద మళ్ళీ వెళ్ళాలా? అండర్ గ్రౌండ్ టర్మినల్ లో వెళ్తాం. పెట్రోల్ బొక్క. సాయంత్రం కల్లా వైజాగ్ లో దింపే బాధ్యత నాది. సాయంత్రం కూడా కాదురా, మధ్యాహ్నంకే తీసుకోబోతానా. ఫ్లాష్ మ్యాన్ నిజంగా వైజాగ్ ఇచ్చిన ప్రామిస్. నీకు కాల్ వచ్చింది, ప్రమోషన్ ఎక్కడ వచ్చింది? వైజాగ్ అని చెప్పాడు. నువ్వు అది అక్కడ తీసుకోబోతున్నావు. నాకేం జిల్లా నాకు తెలుసు. నువ్వు నన్ను దర్శనం తీసుకెళ్తున్నావు, తిరుమల దర్శనంకి కనిపెట్టేసా. వైకుంఠ ద్వార దర్శనం ఉంది కదా మనకి. ఇప్పుడు ఇంకో దర్శనం తీసుకెళ్తున్నావు. ఇప్పుడు వెళ్తే వైకుంఠ ద్వార దర్శనం ఎట్టిస్తాయా? కనిపెట్టేసా. ఇంకా సార్లే. ఓకే, సర్ప్రైజ్ ఇస్తున్నాను నాకు. నేను నీకు ప్రామిస్ చేశా తిరుపతికి తిరుమలకి వెళ్ళట్లేదు. తిరుపతి 18 కిలోమీటర్లు. సరే రా, ఇదిగో తిరుపతికి వెళ్ళట్లే, కింద తిరిగే చూడు. ఫ్లైఓవర్ కూడా ఎక్కట్లేదు, కింద దిగేసా. షార్ట్ కట్ లో తిరుపతికి పైన పోవాలి, టెట్ పోతావా? నేను కనిపెట్టేస్తాను. ఇప్పుడు నేను ఊపిరి సినిమా నాకు తిరుమల వెళ్ళగానే సర్ప్రైజ్ అటు ఫీల్ అవరా. మళ్ళీ వీడియో తీస్తాను బాగుంది, సర్ప్రైజ్ అనాలా? అప్పుడు నువ్వు తమిళలో బన్నీకి స్పెషల్ దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చి ఆరేసుకుంటావు కదా. నేను క్రియేటర్నే. ఆధార్ కార్డు ఎందుకు అడిగావు? ఆధార్ కార్డు రూల్స్ కి తిరుపతిలో దర్శనంకి ఆధార్ కార్డు కావాలి. 300 రూపీస్ దర్శనంకి ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి. ఇది మందల నాకు తెలుసు మావా. తెచ్చాడో లేదో జెరాక్స్ వచ్చేసా. ఇదే ఇంక మనం ఇక్కడ టోకన్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటారు? శ్రీనివాసం తిరుపతిలో ఉండేదా? మనం రేణిగుంటలో ఉండేదే. రేణిగుంట కూడా ఇస్తారేమో, ఎవరికి తెలుసు. అలాంటి ముందుగా 300 రూపాయల టోకన్ తీసి పెట్టమా? 300 రూపాయల టోకన్ నీ ఆధార్ కార్డు లేకుండా ఎట్లా తీపిచ్చి పెడతారా? పెట్టించావు కదా సప ఆధార్ కార్డు. ఇప్పుడు సరిపోయారు ఇద్దరును. సర్ప్రైజ్ ఇది చూడండి ఫ్రెండ్స్. ఎక్కడున్నాము? ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ లో ఉన్నాం. ఎందుకున్నావు నాకు తెలుసు. ఎందుకు చెప్పనా అంటే తిరుపతి టికెట్స్, శ్రీవాణి టికెట్స్ ఎయిర్పోర్ట్లో ఇస్తారు, రైల్వే స్టేషన్ కాడ ఇస్తారు, బస్ స్టాండ్ కాడ ఇస్తారు. అది కూడా కనిపెట్టలేనంత నేను మరీ అంత ముద్దును కాదన్నా, ఓకేనా? నేను క్రియేటర్ని. అంతకంటే ముందు నేను చాలా తెలివైనోడిని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం.
నువ్వు ఎలా ఆలోచిస్తావు దాన్ని డబ్బులు ఆలోచిస్తావు నేను. శ్రీవాణి టికెట్లు ఆడిస్తారు, ఎయిర్పోర్ట్లు ఇస్తారని. ఇప్పటికి ఇస్తారు, ఏ రోజుకి ఆ రోజు ఇస్తారు. అవును, ఈ రోజుకి ఈ రోజే. ఈ రోజు శ్రీవాణి టికెట్లు ఎన్ని గంటలకు క్లోజ్? 4కి ఇస్తారు, మళ్ళీ ఈవినింగ్ 4కి. నాకు తెలుసు కదా. ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఫారెన్స్ వస్తారు, వాళ్ళు కరెక్ట్ నీ టైంకి వస్తారా? అది శ్రీవాణి టికెట్లు తీసుకుంటాడు, నాకు సర్ప్రైజ్ ఇస్తాడు. జూలైలో అల్లు అర్జున్ తెలుసా? నారాయణ ప్రేమతలు ఎన్టీఆర్ కూడా తెలుసు. అట్లా నీకన్నా డబ్బులు ఆలోచిస్తాను నేను. దొరికిపోయావు ఇంకా సర్ప్రైజ్. ఆధార్ కార్డు ఏంట్రా ఇంకా రాలేదా? టైం అయిపోతుంది. మరి వైజాగ్ కి పోయే రూట్ లో తిరుపతి కట్టే అంత తెలియనంత ప్రమోషన్ ఎట్టయితే అమాయకుని కదన్నా. సార్ ప్రమోషన్ ఎట్టయితే చెప్పుకుంటావు, రేపు చేస్తానండి అంతే కదా. నువ్వే కదా మాట్లాడింది, నువ్వే చెప్పుకుంటావు రేపు వస్తాను దర్శనం ఉందని. బయటికి వెళ్తా ఆధార్ కార్డు క్యారీ చేసి గుడ్ హ్యాబిట్ లేదు నీకు. నాకు చెప్పాలి కదా దర్శనంకి వెళ్తున్నాను ముందుగా. దర్శనం కాదు బన్నీ. చూడండి ఎట్లా రెడీ వచ్చాను. తిరుమల అంటే నీట్ గా రెడీ వచ్చుంటా. ఒక ప్లానింగ్ లేదు, ఒక పద్ధతి లేదు. సర్ప్రైజ్ సర్ప్రైజ్ పోతున్నారు అందరూ. టైం అయిపోతుంది, ఇదేమో ఇంకా రాల 3 నిమిషాలని. ఆ సర్ప్రైజ్ నువ్వు బేబమ్మ ఇచ్చాను. సర్లే అది కొనుక్కుంటా పంచాసక్క. లాస్ట్ టైం అదే వచ్చేసా. లాస్ట్ టైం పంచిగట్టి తిరుమలలో గౌన్, అది గౌను పైన టైట్ వచ్చి కింది ఇట్ వస్తుంది. ఈసారి కూడా అదే కట్టాలా నీ వల్ల. ముందుగా అని చెప్పుంటే శుద్ధంగా నేను రామరాజ్ పంచింది ఇంట్లో దాన్ని ఐరన్ చేయించుకొని తిరుమలలో ప్రతి ఒక్కరు ఇన్నే చూడవాలి. పైన ఇటు పట్టుకొని కింద ఇటు ఉంటది గౌన్ లా. ఇప్పుడు ఎక్కడ రాలేను. వాడికి ఫోన్ చేయి, ఆధార్ కార్డు వచ్చాడో లేదో. ఓ నడతా సరిపోతా, లేకపోతే ఎవరిని ఆధార్ కార్డు వచ్చా. ఓ అదేసి నీ ఫ్రెండ్ కదా ఆయన. కాదు, నాకు తెలియదు అసలు. ఫస్ట్ టైం అతను ఫేస్ చూడడం. ఫస్ట్ టైం టికెట్. ఓ నీ సబ్స్క్రైబర్ టికెట్లు ఇస్తున్నాడు, అర్థమైంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అయితే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాము. శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకునే దానికి వీడు వచ్చే దారిలో వీడు చేసిన ఓవర్ యాక్షన్ చూడాలి. వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేసి, నేను వైజాగ్ బాట్లేదు తిరుమలకి వెళ్తున్నా దర్శనంకి, సాయన తీసుకొచ్చిండు శ్రీవాణి దర్శనం మొదటి గడప అంటున్నాడు. ఏమైందిరా బండి? వాడికి మాటలు రాట్లా నిజంగా. వాడు చూడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటున్నాడు ఫ్లైట్ టికెట్లు తీసుకొని. ఏమని పెడతావు వాడా కింద క్యాప్షన్? వాడికి ఆనందంలో మాటలు రాట్లా. నీ రియాక్షన్ ఎందుకని? నీకేమైనా డౌట్లు ఉన్నాయా? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నావు కదా. నాకు పాస్పోర్ట్ లేదన్నా. పాస్పోర్ట్ లేదా? లేదు. ఎట్రా నన్ను రానిరన్నా. అనవసరంగా ఫ్లైట్ టికెట్లు బుక్ కదా ఇప్పుడు. నిజంగా లేదు, ప్రామిస్ గా నేను చేసుకోవాలా. నిజంగా ప్రామిస్. అందుకే బ్యాంకాక్ కూడా రాను నీతో. సరే నేను మాట్లాడతాలే, కానీ తెలిసిన సబ్స్క్రైబర్లే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మాట్లాడతాను. నేనా నాకుంది కదా, నీ కోసం అడుగుతానని చెప్తున్నా. ఈసారికి ఒకసారి పంపిండి అని చెప్తాలే. ఎయిర్పోర్ట్ ఇది మన లోకల్ పల్లెలు బస్ అనుకుంటున్నా. నేను మాట్లాడతాం, సబ్స్క్రైబర్ ఉన్నారు కదా, మన దర్శనం ఇచ్చి. నిజం టికెట్లేనా? నిజం టికెట్లేనా? నిజం టికెట్లేరా? లోపలికి ఎట్లా ఇస్తారు అయితే టికెట్లు? లేకపోతే ఇందాక ఆధార్ కార్డ్ జెరాక్స్ ఇచ్చిన బయట ఆపేలా కళ్ళ లేస్తా. నువ్వు నిద్ర అట్లా మేల్కొనే ఉన్నావు చూడు, గిచ్చుతున్నావు. వ్లాగ్ కూడా రికార్డ్ చేస్తున్నావు. అదే వాడు ఇంకా కలగంటున్నాను అనుకుంటున్నాడు పాపం. అన్ఎక్స్పెక్టెడ్ గా ఫ్లైట్, ఫస్ట్ ఫ్లైట్. మా ఎదురుగా బస్సు వస్తుంది, ఇంకా సేపట్లో బోర్డింగ్ కూడా స్టార్ట్ అవుద్ది. వాడు ఏంటంటే ఇందాక పాపం లూజ్ ప్యాంట్ వేసుకొచ్చాడు. వాళ్ళు ఏంటంటే సెక్యూరిటీ చెక్లు ఏం చెప్పారు? బండి బెల్ట్ తీయమన్నారు. నాకు అర్థం కాలేదు ఏంది ఆడో ఏంది బెల్ట్ తిమ్మన్నారు. టికెట్లు సర్లే లోపల ఎయిర్పోర్ట్ కదా, బాంబులు ఏమైనా ఎత్తుకొస్తాయని అనుకొని తిమ్మన్నారు అనుకున్నా. కొంచెం తీస్తే ప్యాంట్ ఎడకొచ్చా. ప్యాంట్ వచ్చేసి బెల్ట్ తీయంగా సగం చేత్తో పట్టుకొని వచ్చా. ఆడుగా సెక్యూరిటీ చెకప్ వెనకాలే వచ్చేసాను. నేను ఎక్కడికి వస్తాను, క్యూలో నిలబడతాను. అదంతా కాదు, నేను వైజాగ్ అనుకోని బ్యాగ్ వేసుకొచ్చాను, ఆ కాలేజీ బ్యాగ్. దాన్ని పట్టుకోమంటే ట్యాగ్ చేస్తుంది. ఆ సెక్యూరిటీ చెక్ లో కాదు, చెక్ ఇన్ లో వేసేసా బ్యాగులు 2. ఫ్లైట్ కొంచెం చిన్నది సార్, చెక్ ఇన్ లో వేయండి అని అన్నారు. సరే అని చెప్పి 2 బ్యాగులు చెక్ ఇన్ లో వేస్తే ఈ బ్యాగ్ ఆమె ఇట్ట పట్టుకుంటుంది. దాంట్లో వేసి ముందే చెప్తాను, నేను కూడా ఇలాంటి మంచి బ్యాగ్ తెచ్చుకుంటా కదన్నా. ఆ ముందు పరువు తీసాడు. సారీరా, ఆ బ్యాగ్ మాత్రం ఇప్పుడు నా బ్యాగ్ నేను వేసుకోలేనేమో. ఆ బ్యాగ్ ఆమె, ఆ బ్యాగ్ వాటర్ బాటిల్ అంతా చినిపి అయితే ట్యాగ్ ఏమంటే టేస్తుంది. ట్యాగ్ దిస్ బ్యాగ్ యువర్ బ్యాగ్ అని. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఈడు ఓకే ఓకే వేర్ ఇస్ టికెట్స్.
నిజంగా ఎక్కుతాం కదా, ప్రామిస్గా ఎక్కుతున్నాం. ఇదిగో టైం కూడా ఈ వచ్చేసి ప్లాట్ఫామ్ టికెట్లు కాదు కదా. ప్లాట్ఫామ్ టికెట్ అది కూడా ఏం రాసింది చూడు, ఇదిగో అదే తిరుపతి కందిగంటి నరసింహ. అయినా నేను లేకుండా ఫ్లైట్ టికెట్లు బుక్ అవ్వవు కదా. ఇది ఇంటర్నేషనల్ అయినా సరే నువ్వు లేకుండా టికెట్లు బుక్ చేసేయచ్చు. నిజం చెప్పు, చేసేయచ్చు. నువ్వు ముందు చెప్తే నేను నీట్గా వస్తా కదన్న ఎయిర్పోర్ట్ కంటే. బాగున్నావు బన్నీ, చూడు వైట్ షూ వేసి నీట్గా హుడ్ వేసి. నేను ప్రమోషన్ కోసం వేసుకున్న ఎయిర్పోర్ట్ కంటే వేరే లాభం. చూడు అందరు నన్నే చేస్తున్నారు. ఏం బాగున్నావులే. అందరూ వచ్చేస్తున్నారు. ఈరోజు సండే కదా, ఫ్లైట్ ఫుల్ అనుకుంటా. ఫుల్గా వచ్చేసారు జనాలు. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి మాది ఇండిగో, అంటే బన్నీది కే నరసింహ అని పేరు వచ్చింది. టికెట్లు సినిమా టికెట్లు పెట్టేది నేను ఫోటో ఫ్లైట్ టికెట్ పెడుతున్నా. అయినా వైజాగ్ ఫ్లైట్ దేనికన్నా గంట అంటే గంట పడుతుందా? గంట ఫ్లైట్ ఇంకా రాలేదా? 20 minutes మనకి ఇది వస్తుంది. బస్సు బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. వీళ్ళందరూ లేచి లైన్ పడతారు. తర్వాత మనం మర్చిపోయా బ్యాగ్ ఆడ పెట్టేసి వచ్చేసాం. అవునరా, మనం ఫ్లైట్ దిగిన తర్వాత ఆడ దాని లోపల నుంచి ఇలా పడి ఇలా తిరుగుతా ఉంటది బ్యాగ్. నా బ్యాగ్ పక్కనే వేస్తారు అని చెప్పి అవతల వేస్తారు. మనం ఇలా లేస్తుంది, లేచేటప్పుడు ఇలా నువ్వు వెనక్కి పడిపోతావు తెలుసా. ఏం వేస్తుందా ఫ్లైట్ ఇట్లా లేస్తుంది. 350 స్పీడ్. అదిగో ఆడ వెళ్తుంది, అదిగో ఫ్లైట్. అదే ఇండిగో రా, ఫ్లైట్ దాకా భయం అన్నా, నిజంగా భయం అన్నా. ఆనందం కంటే భయం అన్నా. నేను నాకేమన్నా ఇష్టం లేదండి, నా ప్రాణాలంటే నాకు ఇష్టమేగా. ఎయిర్ ఇండియా కాదు కదా, ఎయిర్ ఇండియా కదా, ఇండిగో బాగుంటుంది, క్లాస్గా ఉంటుంది. ఎయిర్ ఇండియా పల్లి వెలుగు ఉన్నట్టు ఉంటుంది. నాకు విండో సీటు కావాలా? సరే తీసుకో. స్టోరీలు అల్లాడిస్తా. వాట్సాప్ స్టేటస్లా అల్లాడిస్తా. అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అన్న, మనం కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం. Yeah, there our flight is coming. See, bus they're going names Indigo by flight Indigo. Yeah. See that girl wearing black coat. That boy keeping the bag with water bottle. That boy bag is my bag. నా బ్యాగ్ లో ఇంకులు. In my bag that is inks full inks dirty tour చినిగిపోవడం మొత్తం. Full damage. water bottle damage. Kinley water bottle disposed. వైజాగ్ నుంచి కూడా రిటర్న్ ఫ్లైట్ తెలుసు మళ్ళీ. బా నిజంగా 2 ఫ్లైట్లు. గుండె పేలినట్టుంది. ఆ రిటర్న్ ఫ్లైట్ లో వచ్చేటప్పుడు మళ్ళీ తీయాల్సి వస్తుంది బెల్ట్. నేను వచ్చేటప్పుడు గట్టి కట్టుకొని వస్తా. తాడు ఒకటి కట్టుకొని అందరూ ముందు బెల్ట్ తీయమని అడిగేస్తున్నా. అందరిలో బెల్ట్ సప్పం జరిపింది. రిమోట్ సార్ బెల్ట్ ఎక్కడ తీస్తా సార్, నాకు అదిలే లూజ్ సార్ అంటే బెల్ట్ ఇంకా చేత్తో పట్టుకొని ఒక సైడ్ అలా తీస్తే చూడలేదు. అది రికార్డ్ చేయకూడదు కాబట్టి సెక్యూరిటీ చెక్ దగ్గర రికార్డ్ చేయలేదు. ఒక చేత్తో పట్టుకొని ఓనాడికి వచ్చి చేతులు చెప్పమన్నాడు. నవ్వుకుంటున్నాడు ఆయన, చెక్ చేశాను కూడా నవ్వుకుంటున్నాడు. బెల్ట్ తీయన్నాడు. బెల్ట్ సార్ జారిపోతుంది సార్ అని చెప్పి అప్పటికి నీకా అన్నాడు. సరే అని చెప్పి బెల్ట్ తీసా. బెల్ట్ తీయగానే జారిపోయింది. పట్టుకొని పైకి లేచి పట్టుకున్నా. గౌన్ పట్టినట్టు పైకి పట్టుకోలాగా పట్టినట్టు పైకి పట్టుకొని చెక్ చేయగా నవ్వుకుంటాడు. వెనక్కి తిరిగాను, నవ్వుతా అన్నాడు. బ్యాక్ తిరిగాను, నవ్వుతా. బ్యాక్ తిరిగాను, వెనకాల చెక్ చేస్తా అన్నాడు. అది మ్యాటర్. ఇప్పుడైతే వెళ్ళి మన ఫ్లైట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్ ఎక్కిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. అలా ఒక 5 minutes వెయిట్ చేయగానే మా బస్ అయితే వచ్చేసింది అనమాట. ఈ బస్సులో ఇప్పుడు మనం ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తాము. చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఇండిగో ఫ్లైట్స్ ఊరికే క్యాన్సిల్ అవుతా ఉన్నాయి, ఇంకా డిలే అవుతా ఉన్నాయి అనమాట. ఇక్కడ ల్యాండ్ అవుతా ఉన్నాయి, టేక్ ఆఫ్ అవుతానే ఉన్నాయి. అలా వెళ్ళి మా ఫ్లైట్ లోకి ఎక్కి కూర్చున్న తర్వాత అయితే నమ్మకం వచ్చింది, మా ఫ్లైట్ కూడా ఇప్పుడు టేక్ ఆఫ్ అవబోతుందని. కదిలేదాకా అసలు నమ్మకమే లేదు ఇండిగో మీద. లిటరల్లీ భయంకరంగా భయపడుతున్నాడు. ఇందాక రన్వే మీద తీసుకొస్తున్నారు అనమాట. ఫ్లైట్ ని రన్వే మీద తీసుకొచ్చినప్పుడు ఏంటంటే టకటక కటకట 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 అని అయ్యా ఏంటలా మధ్యలో లైట్ లో ఇండికేటర్ లైట్ లో అదే అదిగో టేక్ ఆఫ్ అవుతుంది. ఒడియమ్మ పంటే జై శ్రీరామ్. ఎగిరేసాం. పైలట్ అన్నా వాలిపోతున్నావు అన్నా. ఏందా ఇటు పోతుంది ఇది? ఊయమ్మా నా గుండె తొండుంటుందన్నా. ఇదెందుకు ఇటు పోతుందా? చాలు శాటిలైట్ ఏంది రాకెట్ బెల్ట్ పైకి వెళ్ళిపోతుందా? కళ్ళు తిరుగుతున్నాయి అన్న.
నిజంగా అన్న చూడ కింద ఎంత ఎంత చిన్నగా ఉన్నాయన్నీ ఇంకా పైకి పోతున్నాడు వీడు. అంటే మొత్తం ఇట్టే పోద్దా స్ట్రైట్ రాదా? కొంచెం పైకి మేఘాలు అప్పుడు దాకా ఇంతే. అప్పుడు దాకా ఇంతే. అది ఒకసారి చూస్తా. ఓడి అమ్మ బంటే దారి అట్ట కనిపిస్తుందా అన్నా? నిజంగా అన్నా భలే ఉందన్నా. భయం కూడా భయం వేస్తుంది. గుండె జారుతుంది. మేఘాలు ఏంది అడ్డం? నేను సిటీ చూద్దాం అనుకుంటా పైన నుంచి. దిగేటప్పుడు అటు దిగుతాడు వీడు. ఏమో అన్నా వాలిపోతున్నా. ఓయమ్మో ఏంది అన్న? నిజమైన మేఘాలన్నా? అయ్యో మేఘాలు పైన, మేఘాలే మన కింద ఉన్నాయి అన్న. ఏందన్నా మంచు కొండలాగా ఉన్నాయా? అజ్జుడు ఎవరెస్ట్ ఉన్నట్టుంది మొత్తం. పడిపోయి కిందకి మేఘాల. ఏం మాట్లాడుతున్నావురా? ఫ్లైట్ పోయి మేఘాన్ని గుద్దుకుంటే నాకైతే ఒక మేఘాన్ని ఇట్లా పట్టుకోవాలనిపిస్తుంది గాయస్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు కదా, ఎట్ట అనిపించింది అవన్నీ మొత్తానికి కంప్లీట్ గా? నిద్రపోయారు వాడు మీకు నేను మొత్తం చూపిలేదు కానీ ఒక్కొక్క 10 నిమిషాలకు ఒక్కొక్క సినిమా చూపించాడు నాకు. ఫస్ట్ ఇట్ పడుకుంటాడు, ఇప్పుడు సడన్ గా ఏదైనా ఏరోప్లేన్ అడ్డం వస్తే అంటాడు. ఎయిర్ ఇండియా రిపీట్ అనుకున్నప్పుడు ఎన్ని సౌండ్లు భలే, మాటలు రాట్లా. అది మీకు చూపిస్తే అర్థం అవుతుంది, మీరు అనుభూతి చెందాలి, చెప్తే అర్థం కాదు. 10 నిమిషాలకు ఒక్కో సినిమా చూపించాడు నాకు. హైలైట్ ఏంటంటే 210కి రావాల్సిన మేము 430కి దిగేసాం. ఫాస్ట్ వచ్చాడు. ఇప్పుడు మేము ఇక్కడ వైజాగ్ లో దిగేసి విజయనగరం వెళ్తున్నాము. విజయనగరం ఏంటంటే మళ్ళీ వైజాగ్ నుంచి ఇంకో 50 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఇప్పుడు విజయనగరం వెళ్తే అక్కడ సిచ్యువేషన్ ఎట్టుంటుందో తెలీదు. ఇప్పుడు షూట్ చేయాల్సిన స్పాట్ ఫ్లైట్ లోనే పోవాలనిపిస్తుంది విజయనగరంకి. నిజంగా నచ్చిందా? డొమెస్టిక్ ఫ్లైట్ ఉంటే బాగుంది. ఇక్కడి నుంచి విజయనగరంకి ఇంటికి అట్ట వచ్చేవాళ్ళ. ఇప్పుడు ఏంటంటే క్లయింట్ వచ్చేసి మమ్మల్ని ఒక వీడియో అడిగారు. ఎట్లాగా అది వాళ్ళది ఒక షాప్ ఓపెనింగ్ అనమాట, కొత్త బ్రాంచ్. ఆ బ్రాంచ్ ఓపెనింగ్ కి మేము వెళ్ళేసి దానికి ఒక వీడియో, ఫార్మేట్ వీడియో షూట్ చేసి దాన్ని ఒక ప్రమోషన్ లా కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాలా. ఇప్పుడు ఈ ప్రమోషన్ ఎట్లుంటదంటే, హైలైట్ చెప్పనా, నార్మల్ గా మొత్తం రెడీగా అయిపోయి షోరూమ్ అంతా, షాప్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా రెడీ అయిపోయినట్టుగా చూపించాలా. కానీ హైలైట్ ఏంటంటే అది ఇంకా ఎలివేషన్ కూడా రెడీ కాల, లోపల బట్టలు పెట్టలేదు, ర్యాకింగ్ చేయలేదు, ఏమీ లేదు. కానీ మేము వెళ్ళి వీడియో తీయాలన్నమాట. హైలైట్ ఏంటంటే ఈ రోజే వచ్చేయమని అడుగుతారు. మళ్ళీ ఏమవుద్దో చూద్దాం, అసలు వెళ్దాం. నాకైతే ఏం అర్థం కావట్లేదు, మెంటల్ ఎక్కినట్టుంది. నేను ఇంకా మొత్తం రెడీ అయిపోయింది, అడిగి వీడియో షూట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు హైలైట్ ఏంటంటే అసలు ఏమీ కాల, మొత్తం సెటప్ మేమే చేయాలా, మేమే అరేంజ్ చేయాలా, స్క్రిప్ట్ మేమే చేసుకోవాలా, ఎడిటింగ్ మేమే చేసుకోవాలా, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అప్లోడ్ చేయాలా. ఇంకొక హైలైట్ ఏంటంటే దీంట్లో రేపే డెడ్ లైన్. రేపు నైట్ కి ఇంటికి పోతాం మేము, ఎల్లుండికి వీడియో అప్లోడ్ చేయాలి. రేపు ఈవినింగ్ వేయాలి వీడియో. రేపు ఈవినింగ్ ఎందుకు వేస్తాం? మండే రేపు 9th ఈవినింగ్ కి, ఎల్లుండి ఈవినింగ్ కి వీడియో రావాలా. మేము ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాం, ఇంకా షూట్ కూడా అవ్వాలి. ఎట్టుంది మన పరిస్థితి చూసేవాళ్ళ. ఇంకో హైలైట్ ఏంటంటే మా అన్న కాల్ చేసి, మా అన్న పుక్కెట్ వెళ్తున్నాడు, హైదరాబాద్ లో ఉన్నాడు. హైదరాబాద్ వచ్చేయండి అన్నాడు. వైజాగ్ లో వీడియో అది ఏమైనా షూట్ అయిపోగానే వచ్చేయమన్నాడు. మాకు ఇప్పుడు తెలీదు మేము నెల్లూరు వెళ్తామా వైజాగ్ వెళ్తామా హైదరాబాద్ వెళ్తామా తెలీదు. అయితే హైదరాబాద్ వెళ్తాం, లేదంటే మళ్ళీ రిటర్న్ నెల్లూరు వెళ్ళిపోతాం. ఏంటి అనేది నైట్ చెప్తాం. ఫ్లైట్ పిచ్చి పట్టుకునింది. రావడమే ఇగో నీ ఫ్లైట్ టికెట్లు. ఏం ఫ్లైట్ టికెట్లు? శ్రీవాణి టికెట్లు కదా, ఈ ఎయిర్పోర్ట్ కాబట్టి పెద్దగా ఇస్తారు కదా అన్న. సరిపోయింది. నువ్వు మాత్రం స్టైల్ గా బ్యాగు అదే తీసుకోబోయే బ్యాగు పరువు పోయిందన్న ఎయిర్పోర్ట్ లో. అదే చెప్తానేమన్నది, అలాంటి బ్యాగ్ తెచ్చుకుంటా కదా, నాకు ఇచ్చాడు కదా మా సార్. ఈ బ్యాగ్ మీకు మళ్ళీ చూపిస్తాను. నా కాలేజ్ బ్యాగ్ వేసుకొని వచ్చాడికి. ఆ కాలేజ్ బ్యాగ్ కూడా ఎట్టుంది తెలుసా? అంతా చినిగిపోయి ఆమె దిస్ బ్యాగ్ బ్యాగ్ ఆమె ట్యాగ్ ఏమంటే ట్యాగ్ ఇట్టేస్తుంది. తాగట్ల జిప్పు పై నుంచి ఇట్టేసి వదిలేస్తాను ట్యాగ్. మనమైతే ఇప్పుడే సైట్ లొకేషన్కి అయితే వచ్చేసాము, ట్రావెల్ చేసి. ఒక సెకండ్ ఉండండి, ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈరోజు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, సౌండ్ ఎక్కువ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. ఏమిరా బాలరాజు? అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే లేడీ గెటప్ వేస్తాం. లేడీ గెటప్ వేసి మన వీడియోని లాస్ట్ వరకు ఎంగేజింగ్ గా ఉంచడానికి, అంటే నేను తీబోయే షార్ట్ వీడియోని లాస్ట్ వరకు ఎంగేజింగ్ గా ఉంచడానికి ఒక ప్లాన్ అయితే వేసాను. ఆ ప్లాన్ ఏంటంటే
ఈ మ్యానిక్విన్ కి ప్రెసెంట్ బట్టలు లేవు, సో దీన్ని మేము ఇప్పుడు చూపించదలుచుకోలేదు. దీనికి బట్టలు వేసిన తర్వాత యాక్టింగ్ అయితే ఉంటది. ఈ స్పాట్ లో అయితే నిల్చుంటాను, మాకు ఇక్కడైతే వే ఉందన్నమాట, లేకపోతే మిగతా అన్ని ఇక్కడ అడ్డం వచ్చేస్తాయి. ఇక్కడైతే మ్యానిక్విన్ పెడతాను. ఈ రో మొత్తం ఖాళీగా ఉంది కదా, ఈ రో మొత్తం ఇప్పుడైతే బట్టలతో నింపేస్తారు. ఇక్కడ కంప్లీట్ గా బట్టలతో నింపేశాక, అంటే ఐ మీన్ తీసుకొస్తారు, మనం నింపేసుకోవాలి. అది నింపేసుకున్న తర్వాత ఇక్కడ మ్యానిక్విన్ పెడతాను. ఇప్పుడు ఎట్లా అంటే నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా నేను ఇక్కడ ఈ షోరూమ్ కి సంబంధించిన ఆఫర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓపెనింగ్ ఆఫర్స్, ఇట్లా ఓపెనింగ్ ఆఫర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీడియోని ఆఫర్స్ వచ్చినప్పుడు స్కిప్ చేసేస్తారు. ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా వీడియోని ఎంగేజింగ్ గా ఉంచడానికి బ్యాక్గ్రౌండ్ లో బన్నీని అయితే వర్క్ చేయిస్తా. బన్నీ అయితే ఇక్కడ కూర్చుంటాడు, కూర్చొని దాంతో మ్యానిక్విన్ దాంతో ఫోటో తీసుకుంటున్నట్టుగా, దాన్ని ముద్దు పెడుతున్నట్టుగా అంటుంటాడు అనమాట. ప్రమోషన్ వీడియో పెడితే చాలా తప్పుగా చూస్తారు. బట్ ఆ ఒక్క ప్రమోషన్ వీడియో కోసము మేము ఇద్దరం మనుషులం నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వైజాగ్ వచ్చి మార్నింగ్, మీరు ఈ కంప్లీట్ జర్నీలు ఎక్కడైనా మేము తిన్నాం చూసారా, తిన్నావు అవన్నీ తినలా. ఇప్పుడు ఈ వీడియో అయిపోతే ఒకటేసారి వెళ్ళి తిని మళ్ళీ రిటర్న్. ప్రమోషన్ చేయడం తప్పు కాదు, ఓకేనా, వీళ్ళకి మాతో అవసరం ఉంది, సో మేము ఇక్కడికి వచ్చాం. దానికి మాకు మనీ ఇస్తారు కాదనలా, మేము ఫ్రీగా చేయట్లా. నేను ఇచ్చిన దాంట్లో ఖర్చులకే పోతాయి సగం, మిగతా సగంలో ఇంక పడ్డ కష్టానికి కొంచెం ఉండాలి కదా, సో అందుకని తీసుకుంటాం అనమాట. మీరు ఏం చేస్తారు చూస్తారు, మీకు ఉపయోగపడితే ఇంకొక ఇద్దరికి చెప్తారు పలానాది ఇక్కడ ఓపెన్ అవుతుంది అని చెప్పి. అప్పుడు దానివల్ల షాప్ వాళ్ళకి ఉపయోగం, నాకు ఉపయోగం. ఇక్కడ ఒకటి వస్తుంది, కొత్తగా పెడుతున్నారు కాబట్టి ఆఫర్స్ ఇస్తారు, మళ్ళీ ఆఫర్స్ ఇస్తారు ఎవరో తెలియదు మనకి. సో మీకు అది యూజ్ అవుద్ది కాబట్టి ఈ ప్రమోషన్ మీకు యూజ్ అవుతుంది, అంతే కదా. దానికి తప్పుగా ఎందుకు తీసుకుంటున్నాను నాకు అర్థం కావట్లా. వేసాడు ప్రమోషన్, వేసాడు అది ఇది అని అంటారు. సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. వచ్చేస్తున్నాం అనమాట మన క్లయింట్ సార్. ఇది మా రూము. ఈ రూమ్ కోసం మేము ఒక చిన్న సైజ్ మినీ యుద్ధమే చేసాం అనమాట. ఆడ షూట్ అయితే అయిపోయింది, ఉదయం నుంచి ఏం తినలేదు. ఈ రూమ్ లో స్పెషాలిటీ ఏంటంటే, బన్నీ డోర్ దీవా, కనిపించినంత వరకు లాగేది. రే దించరా దాన్ని, అబ్బా ఏం అంత గట్టిగా ఉందా. అదిగో బీచ్ సౌండ్స్ వస్తున్నాయి కదా, పద. ఈ రూమ్ ఎంత ఉంది కదా, ఈ రూమ్ బుడ్డది, బుజ్జి రూమ్ ఇది. బాల్కనీ చూడు ఎంత ఉందో, బాల్కనీలో లైట్లు లేవా, మరి చూద్దాం. ఇదనమాట బాల్కనీ. ఇది మార్నింగ్ అయితే సరిగ్గా ఉంటుంది. ఇదిగోండి బాల్కనీలోంచి రాగానే బీచ్ రోడ్డు కంప్లీట్గా, ఇదిగోండి అక్కడ బీచ్, అలలు వస్తున్నాయి కదా, కంప్లీట్గా అంతా బీచ్ రోడ్డు. అది అదిగో అలలు వస్తున్నాయి కదా, అదిగోండి ఆడ ఫుడ్ మొత్తం కార్లు పార్క్ చేశారు, హైలైట్గా ఉంది. ఇప్పుడైతే మేము ఇద్దరం ఆడికి వెళ్ళబోతున్నాం. నెల్లూరు 30 కిలోమీటర్ల అవతల ఉంటుంది మా నెల్లూరులో బీచ్. ఇక్కడ చూస్తేనే కరెక్ట్గా డోర్ తీయగానే ఏడా వచ్చింది. ఇదిగో బయట డోర్ తీస్తాము, వెనక బీచ్ ఉంది, సెలై తిరగదీస్తుంది. పదరా బన్నీ వెళ్దాం, పద. వెళ్ళి బీచ్ చూసి వీడియో తీసుకుందాం, పద, లెట్స్ గో. అయితే బీచ్ అక్కడ ఏంద్రా, అక్కడ ఏదో, అరే బీచ్ లోకి వెళ్ళారా బన్నీ, అక్కడ వెళ్ళున్నారు, వెళ్దాం పద వెళ్ళేసి వద్దాం, పద, లెట్స్ గో. ఇప్పుడైతే బీచ్ లోకి వెళ్దాం. రాత్రి ఇప్పుడు టైం వచ్చేసి 10:42 అవుతుంది. పొద్దున్న నుంచి ఒత్తులు ఆరిపోయి కంప్లీట్ వర్క్ కంటిన్యూస్ గా జర్నీ చేసి ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు కూడా గ్యాప్ లేకుండా బయటకు వెళ్తున్నాం. ఇక్కడ హోటల్ బీచ్ వ్యూలో కట్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్ బీచ్ లోకి అయితే వచ్చేసాం మనం. ఇక్కడైతే ఎంతో మంది జనాలు ఉన్నారు చూడండి, మొత్తం జనాలే, చుట్టూ ఎటు చూసినా భలే ఉంది. సండే నైట్ బీచ్ పైన సందమామ, జాము రాత్రి జాబిలి మమ్మీ. ఇప్పుడు అలా బీచ్ లో వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఎట్లుంటది అంటారు ఈ టైంలో. ఏదో చెప్పాలనుకుని ఆగిపోతున్నాడు వీడు. ఏంటి బన్నీ, చెప్పురా. పర్లేదు చచ్చిపోతావా. వాడు చూడు పోజులు ఎట్టు పెడుతున్నాడు. అది రైట్ అంతే. అమ్మ బంటే బా ఏముందరా బీచ్. బీచ్ నీకు కాదు, బీచ్ కి నిన్ను చూపిస్తా పదా. అదనమాట. ఇప్పుడైతే మేము బీచ్ లో కూర్చున్నాము. అదిగో మా బన్నీ బాబు అయితే చికెన్ నూడిల్స్ తెచ్చుకున్నాడు. నేనేంటంటే పిచ్చికి గూడు కడుతున్నా బీచ్ లో, పిచ్చికి గూడు. ఈ వీడియోకి అయితే ఇంతే. అలా బీచ్ లో కాసేపు నేనైతే పిచ్చికి గూడు కట్టుకుంటాను. ఇంకా అలా రూమ్ కి వెళ్ళి పడుకొని రేపు మార్నింగ్ ఫ్లైట్ ఉంది. రేపు మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఫ్లైట్. లేచేసరికి ఆఫ్టర్నూన్ అయిపోద్ది నాకు తెలిసి. లేచాక ఫ్లైట్ వేసుకొని తిరుపతి వెళ్ళిపోయి, తిరుపతి నుంచి అటు కార్ అక్కడే ఉంది ఎయిర్పోర్ట్ లో, నెల్లూరుకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇట్లాంటి ఫన్నీ వీడియోస్ చాలా వస్తాయి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కావాలి అని. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.